ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ డిసెంబర్ నెల వచ్చిందంటే మనకు క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషము పెళ్ళుబుకుతూ ఉంటుంది. ఈ నెలలో అన్ని ఇళ్ళలో సంతోషం, తర్వాత ఇంటి పండగ, తర్వాత ఒంటి పండగ, కంటి పండగ, అలాగనే పంటి పండగ అని 4 పండగలు ఉన్నాయి. అయితే ఇంటి పండగ అంటే ఇళ్ళంతా శుభ్రం కావడం, ఒంటి పండగ అంటే ఒళ్ళ మీద అంతా కూడా అందరి ఒళ్ళ మీద బట్టలు, కొత్త బట్టలు రావడం. కంటి పండగ అంటే ఇండ్లు చూసినా డెకరేషన్ ఉంటుంది, అందరి ఒళ్ళు చూసినా బట్టలు, తర్వాత చక్కని యొక్క బట్టలతో అందరు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. చర్చిలు వెళ్తే చర్చి కూడా డెకరేషన్ అయి ముస్తాబై ఉంటుంది. తర్వాత ఇంటికి వస్తానే పంట కిందకి ఫుల్గా ఆహారం ఉంటుంది కనుక పంటకు కూడా పండగే. అందుకే ఇంటి పండగ, ఒంటి పండగ, కంటి పండగ, పంటి పండగ అన్నారు. కనుక ఈ పండగలలో మనము ఇవన్నీ కలిగి ఉండడం చాలా మంచిదే. అయితే ఇంటి పండగ చేసుకొని ఇల్లాలు కుటుంబం సంతోషిస్తున్నారు, ఒంటి పండగ చేసుకొని ప్రతి ఒక్కరు ఒళ్ళు మీద బట్టలు ధరించి ఆనందపడుతున్నారు. ఆ రీతిగానే మందిరంకి వెళ్ళి మందిరం డెకరేషన్, అవన్నీ చూసి మందిరంలో దైవజనులు, సంఘస్థులు ఆనందపడుతున్నారు. అలాగే ఇంటికి వచ్చిన వెంటనే మంచి ఆహారం ఉంటుంది కనుక ఆ పంటి కింద అద్భుతమైనటువంటి భోజనాలు పడతాయి కనుక ఆ పంటికి కూడా పండగే. అయితే ఈరోజు మన అంశం ఏందనక, దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు? మనమేమో క్రిస్మస్ ఆనందం పొందుతున్నాము, మరి దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన సహాయంతో దేవుని ఆశ్రయిద్దాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ కృపలో మమ్మలను గడిచిన 11 నెలలు కాపాడి ఈ యొక్క నెలలో కూడా 11-12 నెలలు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకై స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము నీ సన్నిధానంలో ఈ విధంగా కలుసుకొని నీ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించడానికి ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా ప్రభువా, సహోడు సీను షూటింగ్ చేయడం ద్వారా బిడ్డను దీవించి ప్రభువా, అలా ప్రార్థనా ఛానల్ వారిని బట్టి నీకు వందనాలు, అలాగే బాబుని బట్టి నీ స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము ఈ రీతిగా తండ్రి దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ బిడ్డలతో కలిసి ఈరోజు ఈ వాక్యం పంచుకోవడానికి నీవే సహాయం చేస్తున్నందుకై వందనాలు. ప్రభువా, మీరు అనుగ్రహించిన తండ్రి రక్షణను బట్టి, నాయన రక్షణానందాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘము, అలాగే మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవవాక్యము, దైవ సేవకులు, ప్రభా పరలోక పౌరత్వాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించమని వేడుకొనుచున్నాను. దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు? దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు? మరి దేవునికి నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకుంటుండగా నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి వెలిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని చూడడం సంతోషం. ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన కనీసం 15 నిమిషాలను చేసుకుంటున్నారా? వ్యక్తిగతంగా వాక్యం 15 నిమిషాలను చదువుతున్నారా? ఇళ్లలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి కూటానికి సంఘానికి వెళ్తున్నారా? రక్షించబడినారా? దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకున్నారా? సంఘ కూడికలు వెళ్ళి క్రమంగా బలలో పాల్పంపులు పొందుతున్నారా? సంఘములో పరిచర్య చేస్తున్నారా? సంఘ సేవకులకు ఆనందం కలగజేస్తూ దేవునికి ఆనందం కలగజేస్తున్నారా? మరి అలాగ ఉన్నప్పుడు పరలోక ఆనందం భూమి మీద మన ఇంట్లో మన ఒంటిలో ఆనందిస్తే పరలోకములో నువ్వు తప్పకుండా ప్రవేశించి అక్కడ కూడా ఆనందిస్తావు. కనుక ఇక్కడ మనందరము కూడా దేవుణ్ణి సంతోషపరిచే కార్యం మనం చేస్తే అక్కడ దేవుడు కూడా సంతోషపడతాడు. దేవుని ఎవరైతే సంతోషపరుస్తారో వారికి ఎంతో దీవెన ఉంటుంది. ఈరోజు మనం చూస్తాం, దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు, మరి దేవుడు ఆనందిస్తే వారి కలిగేటువంటి భాగ్యం ఏంటో మనం తెలుసుకుంటాం. దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు అన్న విషయాలు మనం చూద్దాం.
పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం 10వ వచనములో లేఖనంలో వ్రాయబడిన మాట ఇలాగుంది. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యం చదువుతాను, మీరు కూడా బైబిల్ తీస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 7-10 వచనాలు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ మారు మనసును గురించి దేవుని వాక్యములో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవుడు దేవుని దూతల ఎదుట సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మారు మనసు అనగా మన స్వనీతిని సొంత బుద్ధిని పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏం చెప్పినాడో దానికి లోబడమే మారు మనసు. నీ మనసు చెప్పినట్టు కాకుండా, నీ శరీరం చెప్పినట్టు కాకుండా, లోకం చెప్పినట్టు కాకుండా దేవుని లేఖనం ఏం చెప్తుందో లేఖనం ప్రకారము నడుచుకోవడము మారు మనసు. అంటే నేను ఇప్పుడు మీ వైపు ఉన్నాను, నేను ఇలాగా వీపిచ్చినాను అనుకోండి, ఇలాంటి ఈ స్థితిలో ఉన్న ఇప్పుడు నేను దేవుని వైపు ఇలాగ తిరగడం అంటే, దేవా నువ్వు ఉన్నావు, ఈ సృష్టి ఉందంటే నువ్వు ఉన్నావు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం నీ వలనే కలిగింది, ఈ దేహం నీ వలనే కలిగింది, నాకు కుటుంబం కూడా నీ వలనే కలిగింది, లేఖనములు ఉన్నవన్నీ సత్యము, భూమి ఆకాశములు గతించిన నీ మాటలు గతింపవు గనక నీ మాటలు గతింపనటువంటి నీ మాటలను నేను నమ్ముతూ ఉన్నాను కనుక నీవు చెప్పినట్లుగా నేను చేస్తాను, ఇదిగో సత్యాన్ని గ్రహిస్తాను అని ప్రభు సన్నిధిలో ఒక వ్యక్తి మారు మనసు పొందడం. మారు మనసు అంటే తన మనసు ప్రకారం కాకుండా దేవుని వాక్కు ప్రకారం జీవించడం. దేవుడు చెప్పినట్టుగా నేను నమ్ముతున్నాను, దేవుని లేఖనము విన్నట్టుగా నేను నమ్ముతున్నాను, దేవుని లేఖనాన్ని నేను అంగీకరిస్తున్నాను అని ఎవరైతే ఈ లేఖనముల ప్రకారము దేవుని అనుసరించి దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ దేవా నీకు స్తోత్రం, నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను అని ఎవరైతే అంటారో దానిని మారు మనసు అంటారు. మారు మనసు తన ఉన్న మనసును తీసివేసుకుని భగవంతుని మనసులో ఉన్నటువంటి విషయాలే బైబిల్లో పెట్టినాడు. మారు మనసు నా మనసు చెప్పినట్టు కాకుండా దేవుని మనసు చెప్పినట్టు, దేవుని వాక్యం చెప్పినట్టు నడుచుకుంటాను అని తీర్మానం చేసుకున్న వారిని బట్టి, చెడును మానుకున్న వారిని బట్టి ఒక వ్యక్తి లోకములో నుంచి సంఘములోనికి, దేవునిలోనికి, చీకట్లో నుంచి వెలుగులోనికి రావడానికి ఇష్టపడి దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలని ఇష్టపడిన వాడు మారు మనసు పొందుతాడు. అటువంటి వాని యందు దేవుడు సంతోషపడతాడు, అటువంటి వాని యందు దేవుడు ఆనందిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు, దేవునికి నిజమైన ఆనందం ఎప్పుడు అని అంటే, ఒక పాపి పశ్చాత్తాపడి ప్రభువా నీవు నా పాపముల కొరకై, నేను పాపిని, నా పాప ఫలితం నరకం, నన్ను నేను రక్షించుకోలేని నిస్సహాయాన్ని, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను మీరు చూచి ప్రేమించి నా కొరకై భూమి మీదకి వచ్చి నా కొరకు రక్తము కార్చి నా నిమిత్తమై నువ్వు అనేక శ్రమలు శిక్షణ భరించి నాకు బదులుగా నువ్వు మరణించి నా కొరకు చనిపోయి తిరిగి లేచినావు, నన్ను రక్షించినావు, నా పాప పరిహారం చేసినావు, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి ప్రభు పాదాల దగ్గర చేరి ఇక నుంచి నేను నాయన నీ బిడ్డగా జీవిస్తాను, నువ్వు చెప్పినట్టు బ్రతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అటువంటి వారు మారు మనసు పొందినవారు. మారు మనసు పొందిన వారి యందు దేవుడు ఆనందిస్తాడు. 99 మంది నేను నీతిమంతుని, నాలో ఏ పాపం లేదని చెప్పుకుంటూ తిరిగే వారి కంటే దేవుని లేఖనం చెప్తుంది పాపం లేదు అని అంటే తనను తాను దేవుని అపత్తిగా చేస్తున్నాడు అని. పాపము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఎప్పుడు ఆది మనుషుడు ఒక్క మనిషి నుండి పాపం భూమి మీదకి వచ్చింది, ఆ మనిషి వలన సమస్త పాపం అంతా కూడా సకల మానవుల్లో ఉంది కనుక నేను పాపిని, నా పాపలితం నరకమని ఎవరైతే నమ్మి పశ్చాత్తాపడి ప్రభు యెడల సంపూర్ణ విశ్వాసముతో భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వాడు మారు మనసు పొందినవాడు. కనుక మారు మనసు పొందిన వాడిని బట్టి దేవుడు దేవుని దూతల ఎదుట పరలోకములో సంతోషిస్తాడు, దేవదూతల ఎదుట సంతోషిస్తారని
దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రక్షణ పొంది మారు మనసు పొందిన వారు మరి ఏం చేయాలి? మరి రక్షించబడతాని మారు మనసు పొందుతాని దేవుడు సంతోషిస్తాడా? ఇంకో విషయం కూడా చూద్దాం. మారు మనసు పొందుతానే సంతోషం ఉంటుంది. పిల్లోడు పుట్టిన వెంటనే సంతోషం ఉంటుంది. ఆ పిల్లోడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉంటే ఆ తల్లిని ఇంకా సంతోషం కలుగుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనం ఇలా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఆజ్ఞను గైకొనుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంటే ఒకడు దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని సన్నిధిలో ఇక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమంటున్నాడు ఇక్కడ? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు గైకొనుట వలన దేవుడు సంతోషించును. అంటే దేవుని ఆజ్ఞను ఎవరైతే శిరసావహిస్తారో, దేవుని ఆజ్ఞను బట్టి ఆజ్ఞను ఎవరైతే గైకుంటారో అటువంటి వారి యందు దేవుడు సంతోషిస్తాను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఏమిటి ఆజ్ఞ? బాప్తిసం తీసుకోమని దేవుని ఆజ్ఞ. దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం పొందినట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక బాప్తిసం అనేది దేవుని ఆజ్ఞ. కనుక మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో నేను మీకు ఏ ఆజ్ఞలను ఆజ్ఞాపించుతునో ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ బాప్తిసం తీసుకొనుడి అని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క ఆజ్ఞలో మనం ఈ విధంగా అపోస్తల కార్యములో లేఖనం ఇలా రాయబడి ఉంది. అపోస్తల కార్యము 10వ అధ్యాయం ఇక్కడ 47వ వచనం. వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకపరచగలడా? ఇప్పుడు యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 48వ వచనములో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. కనుక బాప్తిసం పొందవలనది ఆజ్ఞ అన్న విషయాన్ని మనం చూస్తాం. కనుక ఇప్పుడు బాప్తిసము పొందిన వారి యందు దేవుడు ఆనందిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏమనుందంటే, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తును చూసి ఇతడు నా ప్రియమైన కుమారుడు, నేను ఇతన్ని ఆనందిస్తున్నాను అన్నాడు. గమనించాలి, బాప్తిస్మం అనేది అది నీతిగల కార్యం. 3వ అధ్యాయం 15వ వచనములో 16వ వచనం ఇలా మాట రాయబడినది, నీతి యావత్తు ఇలాగు చేయటం మనకు తగి ఉన్నది. బాప్తిసం అనేది నీతిగల కార్యం. బాప్తిసం అనేది చేయదగిన కార్యం. బాప్తిస్మం అనేటువంటిది అది పరలోక కార్యం. అది పరలోక కార్యం. బాప్తిసం అనేటువంటిది పరలోక సంబంధించిన కార్యం. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం. లూకాసు వార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు. కనుక ఇప్పుడు బాప్తిస్మం అనేటువంటిది తీసుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి నువ్వు రక్షించబడి హృదయంలో ప్రభువును చేర్చుకోవడం అది ప్రైవేటు. బాప్తిసం అందరి సమక్షములో, దేవుని సమక్షములో, నీళ్లు, భూమి, ఆకాశము, సంఘం ఎదుట దైవ సేవకుడు నీకు బాప్తిసం ఇస్తే దాన్ని పబ్లిక్ అంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తల్లిదండ్రులు చూపించడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిని అబ్బాయిని అడుగుతారు, ఇష్టమేనా అంటే ఇష్టమే, ఇద్దరు నాకు ఇష్టమే అంటారు. అది ప్రైవేట్, వాళ్ళకి ఇష్టమైంది అది ప్రైవేట్. అందరి సమక్షములో వారు పెళ్లి కార్డు కొట్టి వీళ్ళు పెళ్లి కార్డు కొట్టించి బంధువులందరూ పిలిచి అందరి సమక్షములో, దైవ సేవకుల సమక్షములో, దేవుని సముఖమున అందరి మధ్యలో ఆమె తాళి కట్టించుకోవాలి, ఈయన తాళి కట్టాలి. అప్పుడు దాన్ని పబ్లిక్ అంటారు. అప్పుడు వారిద్దరు భార్య భర్తలని చట్టము, అలాగనే ప్రజలు, దేవుని సన్నిధి అంతా కూడా ఒప్పుకుంటారు. అలాగే దాని పబ్లిక్. కనుక ప్రైవేట్ ఉండాలి, పబ్లిక్ ఉండాలి. అనగా ఒక వ్యక్తి రక్షించబడాలి, రక్షించబడిన మారు మనసు పొందాలి, ఆ తర్వాత బాప్తిసం కూడా తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే అది దేవుని యొక్క కార్యం,
అది నీతిగల కార్యం, అది చేయదగిన కార్యం, అది పరలోక కార్యం, అది దేవుని సంకల్పమైన కార్యం, అది దైవ సంకల్పం. బాప్తిసం అనేది అది ఆజ్ఞ. ఒకడు ఆజ్ఞను గైకొనడం వలన దేవుడు సంతోషించును అని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడింది. కనుక ప్రియులారా, దేవుని ఆజ్ఞ బాప్తిసం తీసుకోమని. దేవుని కార్యం బాప్తిస్మం, నీతిగల కార్యం బాప్తిస్మం, అది చేయదగిన కార్యం బాప్తిస్మం, అది పరలోక కార్యం బాప్తిసం, అది దేవుని సంకల్పం, దేవుడు నియమించినటువంటి కార్యం. కనుక పూర్వకాలంలో నాకు మీరు ప్రతిష్ఠిత జన్మగా ఉన్నట్లుగా ప్రతి పురుషుడు స్త్రీ యొక్క ప్రతి పురుషుడు ఇంట్లో ఉన్న వారందరూ కూడా సున్నతి పొందాలని దేవుడు సెలవిచ్చినాడు. కొత్త నిబంధన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సకల మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టి పాప విమోచన చేసి ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రభువు చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి వారు బాప్తిసం పొందాలి. కనుక ప్రతి వాడు బాప్తిసం పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఆజ్ఞాపిస్తున్నాడు కనుక ఇది ఆజ్ఞ. బాప్తిసమైనటువంటి ఆజ్ఞను ఎవరైతే గైకుంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు నేను మనమందరము కూడా ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉంటే బాప్తిసం తీసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా ఎవరైనా లేదు నేను బాప్తిసం తీసుకుంటే ఉంటానా, బాప్తిసం తీసుకుంటే మీరు ఉంటారా అని కొంతమంది అంటుంటారు. ప్రియులారా, ఒక తల్లికి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను సంరక్షించే బాధ్యత తల్లి తీసుకుంటుంది. వాని పెంచి పెద్ద చేసి ఎంత స్థాయికి వచ్చినా ఆ కొడుకు బాగుపడాలని ఎంతో తల్లిదండ్రులు ఆశపడతారు. అలాగే నీ తల్లి తండ్రి దేవుడైన ప్రభు నువ్వు రక్షణ పొంది దేవుని బిడ్డ మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే అప్పటి నుంచి నువ్వు ఏమవుతావంటే దేవుని సన్నిధిలో దేవుని ఆనందింపజేస్తావు. దేవుడిని ఎంత ఆనందిస్తాడు. అప్పటి నుంచి నువ్వు సంఘములో ఒక సంఘ సభ్యుడిగా గుర్తిస్తావు. అంత మాత్రమే కాదు, నీవు బాప్తిసం తీసుకుంటే ఆయన మరణములో పాలుపంపులు పొందుతున్నావు, తిరిగి లేచుల ద్వారా ఆయన పునరుత్థానములో ఏకమవుతున్నావు. కనుక నీవు జీవించే క్రీస్తు కొరకు జీవిస్తావు. నువ్వు సంఘములో పాటలు పాడుతావు, వాక్యం చదువుతావు, ఆరాధన చేస్తావు, అప్పటి నుంచి ఎదుగుతావు. చెట్టు పుట్టిన తర్వాత, ఒక మొక్క పుట్టిన తర్వాత దాన్ని నీళ్లు పోస్తుంటే ఏ విధంగా ఎదిగి తండ్రి మహావృక్షం అవుతుందో సంఘములో నువ్వు నాయకుడు అవుతావు, ఎదుగుదల పొందుతావు. నేను ఇంతవరకు బాప్తిసం తీసుకోకుండా ఉండింటే నేను ఎదిగేవాని కాదు, నేను సేవకునయ్యేవాని కాదు, నేను మంచిగా బ్రతికేవాని కాదు. ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదులే, నా ఇష్టం వచ్చిన బతుకుదామని చెప్పాను. ఇష్టం వచ్చిన బతుకుది మోక్షం చేరతారా? ఎప్పుడు మరణం వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు. కనుక బుద్ధి పుట్టినట్టు బ్రతికి కొంతమంది నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదని ఆశీర్వాద ప్రార్థన కంటే ముందు లేచిపోతారు. కొంతమంది కానుకైతేనే లేచిపోతూ ఉంటారు. నేను బాప్తిసం తీసుకోలేదు, ఇంకా నాకు అవసరం లేదులే బల్ల, ఇంకా బాప్తిసం తీసుకోలేదులే, నా పని అయిపోయింది, వచ్చిన మాటలు విన్నా కానుక వేసినారు పోతున్నాను అంటారు. అది లేఖన ప్రకారం కాదు. కార్యారంభము కంటే కార్యాంతము శ్రేష్టం గనక చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు సంఘములో నిలకడగా ఉండి దేవుని యొక్క వాక్యమును విని దైవ దీవెన పొంది దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. అది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సత్యాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా చివరి వరకు ఉండి బలలో పాలు పంపుల మంది వాళ్ళు దేవుని ఆనందింపజేస్తారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కనుక ప్రియులారా, బాప్తిసం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది కనుక బాప్తిసం తీసుకొని దేవుని ఆనందింపజేయాలని ప్రేమతో కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మరి మనందరం కూడా ఏం చేయాలి అని అంటే, బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా దేవుని నామమును భయభక్తులతో ఘనపరచువాని యందు దేవుడు ఆనందిస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము దేవుని వాక్యములో 11వ వచనములో దేవుని నామమును భయభక్తులతో ఘనపరచువాని యందు నేను ఆనందించు దేవుడను. ప్రియులారా, దేవుని నామాన్ని, దేవుని యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న తర్వాత దేవునిగా నమ్ముకున్న మనమందరము కూడా ఇప్పుడు దేవుని నామాన్ని భయభక్తులతో గణపరచాలి అని లేఖనం చూస్తున్నాం. దేవుని నామాన్ని భయభక్తులతో గణపరచువాని యందు నేను ఆనందిస్తాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని నామాన్ని భయభక్తులతో, భయము అంటే పాపానికి దూరంగా, భక్తి అంటే దేవునికి దగ్గరగా. దేవునికి దగ్గరగా అంటే దేవుని లేచిన వెంటనే మోకాల మీదకి వెళ్ళి దేవునికి స్తోత్రాలు చెల్లించి ఆరాధించడం, తర్వాత ఒక పాట పాడడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, మందిరంలో జరిగే కూడికలకు రావడం, దేవుని సేవకుల సంఘంలో పరిచర్య చేయడం, ఇవన్నీ సువార్త పరిచర్య చేయడం, ఇవన్నీ దేవునికి దగ్గరగా ఉండడం. మరి దేవునికి దూరంగా ఉండడం అంటే
సెల్లుకు దూరంగా ఉండడం, సీరియల్ దూరంగా ఉండడం, అలాగే అపవిత్రమైన మాటలకు, అపవిత్రమైన జీవితానికి దూరంగా ఉండడం, దేవుని సన్నిధిలో ఏదైతే నేను అపవిత్రపరుస్తుందో దానికి దూరంగా ఉండడమే భయము అంటే. కనుక దేవుడు అంటున్నాడు, నా నామమును భయభక్తులతో ఘనపరచు వాని యందు నేను ఆనందిస్తున్నాను. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకుంటారు. అయితే దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచాలంట. భక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండడం, భయం అంటే పాపానికి దూరంగా ఉండడం. దేవునికి దగ్గరగా ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు గనక ప్రభు సన్నిధిలో వాని యందు దేవుడు ఆనందిస్తానని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుని యందు దేవుడు మన యందు ఆనందించాలంటే దేవుని నామాన్ని భయభక్తులతో ఎవరైతే గణపరుస్తారో అటువంటి వాని యందు దేవుడు ఆనందిస్తాడని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకా దేవుడు ఎప్పుడు మన యందు ఆనందిస్తాడు? 147వ కీర్తన 11వ వచనం, దేవుని కొరకు కనిపెట్టుకుని వాని యందు ఆనందిస్తానన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకోవడం అంటే ఏంటి? ప్రతి దినం ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు, దేవా పలానా సమయంలో నేను వెళ్తున్నాను, ఆయన పలాని పని చేస్తున్నాను ప్రభా, పలాని ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను, ఇదిగో వివాహ విషయంలో మా బాబు వివాహ విషయంలో, మా కుమార్తె వివాహ విషయంలో నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం, నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో మేము బయటికి వెళుతున్నప్పుడు మా ప్రయాణంలో తోడైనండి, ఈ విషయంలో మీరు సాయం చేయండి అని దేవునికి మన విషయాన్ని అప్పగించడం, ప్రార్థన చేయడం, కనిపెట్టడం. దేవా ఇదిగో ఈ పని చాలనా వద్దా? దావీదు ఎక్కడికి వెళ్ళినా కనిపెట్టి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. కనుక మనం కూడా కనిపెట్టడం అంటే ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం. ప్రభా ఇది నీ చిత్తమా కాదా, ఇది మేము చేయాలనుకుంటున్నాం, ఇక్కడ వెళుదామా వద్దా, ఇదిగో ఈ అమ్మాయి విషయంలో, ఈ అబ్బాయి విషయంలో, ఈ పొలం విషయంలో, స్థలం విషయంలో, ఇంటి విషయంలో, ప్రభు ఉద్యోగ విషయంలో, ఇదిగో బయటకు వెళుతున్నాను, ఈ యొక్క మాట ఏ విధంగా, ఈ రోజంతా నేను ఏ విధంగా బ్రతకాలను సహాయం చేయమని చెప్పి దేవుని సన్నిధిలో దేవుని కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని సమాధానం కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో అటువంటి వాని యందు నేను ఆనందిస్తున్నానని 147వ కీర్తన 11వ వచనంలో దేవుడు సెలవిచ్చినాడు. కనుక దేవుని కొరకు కనిపెట్టుకోవడం, తొందరపడి ఏదంటే చేయకుండా ఇది నేను చేయడం దేవుని చిత్తమేనా, ఇది చేయడం దేవుని చిత్తమేనా అని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయవాని యందు దేవుడు ఆనందిస్తాడని దేవుని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తర్వాత దేవుని వాక్యములో లేఖనము రాయబడింది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడంట? భూమి మీద కృప చూపుచు నీతిలో న్యాయంగా నడుచుకునేటట్టుగా దేవుడు నా కృప చూపినాడని దేవుని గురించిన వాక్యం చదువుతూ ఇంకా దేవుని సన్నిలో లోతుగా తెలుసుకొని పరిశీలనగా దేవుని తెలుసుకొని ముందుకు సాగువాని యందు దేవుడు ఆనందిస్తానంటున్నాడు. ఐశ్వర్యము దేవునిదే, ఘనత దేవునిదే, ఆరోగ్యం దేవునిదే, బలము దేవునిదే. తర్వాత మనకున్న జ్ఞానము, మనకున్న శౌర్యం, ధైర్యం, మనకున్నది ఏదైనా దేవునిదే. మనకున్నటువంటి ధనము, ఘనము, స్థలము, పీల్చే గాలి, ఊపిరి, మనం నిలిచిన స్థలం అంతా కూడా దేవునిదే. దేవుడు లేనిది ఏదైనా ఉందా? ఏది లేదు. అందును బట్టి నాకున్నదంతా ఏదైనా ఉందంటే అది దేవునిది అని ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో అటువంటి వాని యందు దేవుడు ఆనందపడతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక సహోదరుడు ఇదంతా నాదే అని చూపిస్తాడు. దేవుని ఎరగని ఒక వ్యక్తి, లోకంలో ఒక అన్యుడు ఇదంతా నాదే అని అంటుంటాడు. కానీ ఒక కమ్యూనిస్ట్ ఏమంటాడంటే ఇదంతా ప్రభుత్వాంది అంటాడు. అయితే దేవుని బిడ్డ, రక్షించబడిన ఒక విశ్వాసి, ఒక శిష్యుడు ఏమంటాడంటే ఇది నాది కాదు, ప్రభుత్వాంది కాదు, అంతా దేవుందే. దేవుడు అన్నాడు, భూమి నాది, వెండి నాది, బంగారం నాది, లోకము సమస్తము, లోకం దాని సంపూర్ణతయు నావి అన్నాడు. లోకములు ఉన్నది ఏదైనా ఉందంటే అది దేవుడు లేకుండా కలగలేదు గనక సమస్తము ఆయన వలనే కలిగిందని ఎవరైతే సంతోషించి ఉన్న భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, ఉద్యోగం కానీ, అలాగనే ఉన్నటువంటి ఘనత కానీ, ఉన్నటువంటి నీతి కానీ, పాపం చేయకుండా ఉన్న స్థితి కానీ, పవిత్రంగా బ్రతికే స్థితి అంతా ఎవరిచ్చినారు అంటే ఆ ప్రభువైన దేవుడే ఇచ్చినాడని ఆ ప్రభువునందు ఎవరైతే ఆనందిస్తారో అటువంటి వాని యందు దేవుడు ఆనందిస్తాడు.
కనుక ప్రియులారా, కనుక దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడంటే, ఏదైనా నాకు ఉందంటే అదంతా దేవుని వలనే కలిగిందని ఎవరైతే ఆ ప్రభువును బట్టి ఆనందిస్తారో అటువంటి వాని యందు ఆనందిస్తాడు. కనుక నా చెల్లి, తల్లి, ఈ దినములో దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. కనుక దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడా అని ఒకసారి మనం గమనించి దేవునిడల సంపూర్ణమైన భయభక్తులు జీవిస్తే అటువంటి వాని యందు దేవుడు సంతోషిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఒకటి, దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అంటే మారు మనసు పొందిన వాని యందు. మారు మనసు పొందడం అంటే చెడును విడిచిపెట్టి మంచిని చేయడం. హెచ్కేల్ గ్రంథం 33:11 ఒక చెడు మనసు కలిగిన వాడు తన చెడును వదిలిపెడితే నాకు సంతోషం, దుర్మార్గుడు తన దుర్మార్గం వదిలిపెడితే సంతోషం, దుర్మార్గుడు తన దుర్మార్గం వదిలిపెట్టడమే మారు మనసు. సత్యాన్ని గ్రహించి రక్షణ పొంది మారు మనసు పొంది పాపను వదిలిపెట్టిన వాడు తర్వాత రెండవది బాప్తిసం తీసుకుంటే దేవుడు ఆనందిస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని నామాన్ని భయభక్తులతో గణపరచు వారి యందు దేవుడు ఆనందిస్తాడు. భయభక్తులతో అంటే భయం అనగా పాపాన్ని దునడం, భక్తి అంటే దేవుని దగ్గరగా ఉండడం. అలాగా దగ్గరగా ఉన్న వాని యందు దేవుడు సంతోషపడతాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరి యందు ఆనందిస్తాడంటే ప్రతి ఆలోచన దేవుని కొరకు కనిపెట్టుకోవడం, ప్రతి పని చేసేటప్పుడు దేవుని కొరకు కనిపెట్టడం, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళడం, ఏదైనా ఒక వస్తువు ఏదైనా తీసుకోవాలనుకున్న వివాహంలో ప్రతి విషయంలో కూడా దేవాన్ని చిత్తం ఏమిటని దేవుని అడుగువాని యందు దేవుడు ఆనందిస్తాడు. చివరిగా ఎవరి యందు ఆనందిస్తాడు దేవుడు అంటే, నాకున్నది ఏదైనా ఉందంటే నాకున్న ఘనత, గౌరవ, మర్యాదలు, భక్తి, నీతి, న్యాయము, దేవుని సన్నిధిలో ఒక పవిత్రంగా బ్రతకడం, మందిరంలో ఒక సంఘంలో మంచి పేరు, ఇంట్లో ఒక మంచి భర్తగా, భార్యగా, పిల్లలుగా, తల్లిదండ్రులుగా, సంఘంలో ఒక విశ్వాసిగా, సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా బ్రతుకుతున్నానంటే ఇది నా దేవుని కృప. కృప కృప నేనేమై ఉన్నానో అది నా దేవుని కృపలోనే ఉన్నానని ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తారో అటువంటి వాని యందు దేవుడు ఆనందిస్తాడు. కనుక నా చెల్లి, తమ్ముడు, అన్నాక దేవుడు ఆనందించే నిజమైన సందర్భాలు యెహోవా దేవుడు లేక మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన సంతోషం ఎప్పుడు, నిజమైన ఆనందం ఎప్పుడు మన దేవుని కంటే ఈ విధంగా జీవించినప్పుడు నిజమైన ఆనందం దేవుడు పొందుతాడు. అట్టి ఆనందం దేవుడు నీలో ఆనందించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు అనే సత్యాన్ని మాకు తెలియజేసినారు. ప్రభువా, నీకేమో ఇప్పుడు దుఃఖమే, మాకు తండ్రి ఎప్పుడు సంతోషం. లోకములో రకరకాలైన సంతోషాలు మనుషులు పొందుతూ ఉన్నారు, కానీ నీవేమో పక్కకు వెళ్ళి ఏడుస్తున్నావు. ఇదిగో వా నిమిత్తమై సాటుకుని నేను ఏడుస్తున్నానంటున్నావు. నిన్ను ఏడిపించి మేము సంతోషంగా ఉండలేం. దేవా, నిన్ను దుఃఖపెట్టి, ఒరే మమ్మల్ని దుఃఖపెట్టి నీవేం బాగుపడతావు పోరా అని తల్లిదండ్రులు అంటుంటారు. పెద్దలు మమ్మల్ని దుఃఖపెట్టి నీవేం బాగుపడతావు పోరా అని పెద్దలు అంటారు. దైవసేవకుడు అంటాడు, నన్ను దుఃఖపెట్టి మీరేం బాగుపడతారు పోండి అంటాడు. దేవుడమైన నువ్వు కూడా అదే అంటున్నావు, నాయన నన్ను దుఃఖపెట్టి మీరేం బాగుపడతారు, సంతోషంగా ఉండలేరు. దేవా, నిన్ను సంతోషపెట్టే కార్యాలు, నీవు ఆనందించే కార్యాలు ఒక వ్యక్తి రక్షించబడి మారు మనసు పొందితే, మారు మనసు పొందిన తర్వాత రెండోది బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ నామను భయభక్తులతో దేవుని మందిరానికి అన్ని కూటాలు క్రమంగా వచ్చి నీలో దేవునిలో ఎదుగుతున్న వారి యందు నువ్వు ఆనందిస్తావు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఎదుగడమే కాదు, ప్రతి విషయం నీ కొరకు కనిపెట్టు వాని యందు ఆనందిస్తావు. అంత మాత్రమే కాదు నాయన, జ్ఞాని తన జ్ఞానం బట్టి కాక, ధైర్యవంతుడు, ఆరోగ్యవంతుడు తనకున్న బలవంతుడు తన బలమును బట్టి కాక, తండ్రి ఐశ్వర్యవంతుడు తనకు ఐశ్వర్యం బట్టి కాక, వీటన్నిటినీ ఇచ్చిన దేవుడు వీటన్నిటినీ ఇచ్చిన దేవుడే నాకు ఇవన్నీ. ఆ దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో అటువంటి వాని యందు నువ్వు ఆనందిస్తావని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలు. నిన్న వాక్యము మాలో ఫలింపజేసి, దేవా, నీకు నిజమైన ఆనందం కలిగించి నీ ఆజ్ఞను గైకొని నీ చిత్తము నెరవేర్చి నీకు పాత్రమైనని భాగ్యము దయచేయమని ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు మారుమనసు పొందడానికి, రక్షించబడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు నీ నామను భయభక్తులతో ఘనపరచడానికి సహాయం చేయి. తండ్రి భయభక్తులతో ఘనపరుస్తూ ప్రతి విషయం కొరకు నీ చిత్తం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఉండడానికి సహాయం చేయి. ఈ భూమి మీద ఏదైనా నాకుందంటే, ఎవరైనా ప్రేమతో వందనాలు చెప్తున్నారంటే ఈ వందనాలు కూడా దేవునివే, ఈ ఘనత దేవుంది అని ఎవరైతే దేవుని యందు అతిశయిస్తారో అటువంటి వాని యందు నువ్వు ఆనందిస్తావు గనక అట్టి జీవితం మేమందరము జీవించి నిజమైన క్రిస్మస్ ఆనందము నీకు కలగజేయించే భాగ్యము మా అందరికి కలగజేయమని, అట్టి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తికి దయచేయమని, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు కూడా ఈ సత్యమును గ్రహించి నిన్ను ఆరాధించి నేను సంతోషపరిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.